హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంత్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని చాప్టర్స్ మీద చేశాను. సో అవన్నీ చూడండి. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏపీ తెలంగాణలో 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ ఏ అవసరం లేకుండా, వేరే ఏ హెల్ప్ అవసరం లేకుండా స్టూడెంట్స్కి అన్నీ ఒకే చోట స్టడీ మెటీరియల్ ఉండేలాగా ప్లాన్ చేసాము. సో స్టూడెంట్స్కి ఓన్లీ టెక్స్ట్ బుక్ సొల్యూషన్సే కాదు, సబ్జెక్ట్, కాన్సెప్ట్, సిలబస్ వీటన్నిటికీ మించి స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం పోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీరు ఈ వీడియోస్ అన్ని చూస్తూ మీరు మ్యాథ్స్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో ఏంటంటే చాప్టర్ 3 పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 3.3కి ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అంటే నేను చెప్పాను ముందుగానే, ప్రతి ఎక్సర్సైజ్కి ముందు నేను కాన్సెప్ట్ వీడియోస్ చేస్తానని చెప్పి. సో ఇది అలాంటి వీడియోనే ఒకటి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనము రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ తెలుసుకుందాం మనం. ఇప్పటిదాకా మనకు జీరోస్ అంటే ఏంది, అవి ఎలా కనుక్కోవాలి, గ్రాఫేస్ ఎలా కనుక్కోవాలి అని మొత్తం తెలుసుకున్నాం జీరోస్ గురించి. కానీ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఇంతవరకు ఇప్పుడు మనము మాట్లాడుకోలేదు. సో ఈ వీడియోలో అది మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే యాజ్ యూజువల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ p of x equal to 3x square plus 5x minus 2. దీనికి ఫ్యాక్టరైజ్ చేసి మనము జీరోస్ కనుక్కోవాలి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఈ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ -2ని మల్టిప్లై చేయాలి. సో 3 × -2 -6 వస్తుంది. సో ఈ -6కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 5 రావాలి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే -6 వస్తుంది. ఈ -6కి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అండ్ ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే +5 రావాలి. ఓకే, కనుక్కుందామా? సో 6కి ఫ్యాక్టర్స్ 1 × -6, ఓకే, ఆర్ -1 × 6 ఇలా అనుకోవచ్చు. ఎందుకంటే 1 × -6 అయినా -6ఏ, -1 × +6 అయినా -6 అవుతుంది. ఇంకా చెప్పాలంటే 2 × -3 ఆర్ -2 × 3. సో ఇవి కూడా ఫ్యాక్టర్సే. ఓకే, సో 2 × 3 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -2 × +3 అన్న కూడా -6 వస్తుంది. ఇంతవరకు కనుక్కున్నాం, బాగానే ఉంది. సో వీటిలో ఏది కరెక్ట్ పేరు కనుక్కోవాలంటే, సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + -6 ఎంత వస్తుంది? -5 వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? +5 కదా. సో ఈ పేరు తప్పు. ఓకే, -1 + 6 చేయండి, ఏమొస్తుంది? 5 వస్తుంది. సో ఇక్కడ మనకు 5 ఉంది. సో ఈ పేరు కరెక్ట్. ఓకే, మిగిలినవి కూడా చూస్తే 2 + -3 -1. సో మనకి అది అనవసరం. -2 + 3 +1 మనకి ఇది అనవసరం. మనకు పనికొచ్చే పేరు ఏంటంటే -1 + 6 మాత్రమే. ఎందుకంటే -1 + 6 చేస్తే మనకు 5 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్. ఓకే, సో ఈ 5xని ఎలా రాసుకోవాలంటే 6x - x నేను రాసి చూపిస్తాను, ఏం కంగారద్దు. 3x² + 5ని 6 - 5గా రాసుకుంటున్నాను అంతే, ఇంకేం చేయట్లేదు నేను. సో 6x - x ఏమవుతుంది? 5x అవుతుంది. సో అందుకే నేను అలా రాసుకున్నాను. సో ఇప్పుడు
ఈ రెండిట్లో ఒకటి కామన్ తీయాలి, ఈ రెండిట్లో ఒకటి కామన్ తీయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కామన్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ ఉంది, ఇక్కడ 6xలో ఎక్స్ కామన్ ఉంది. సో ఎక్స్ బయట తీయచ్చు. అండ్ ఇంకా ఏం తీయచ్చు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండింటి నుంచి 3 బయట తీయచ్చు. సో ఓవరాల్గా 3x కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 3x స్క్వేర్లో ఆల్రెడీ 3x బయట తీసాం. సో ఎక్స్ మాత్రం మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఎక్స్ని తీసేసాము, ఈ 6లో కూడా 3 బయట తీసేసాం. ఇంకేం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఓకే ఓకే సో ఇక్కడ -6 -2 ఉంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీయచ్చా? ఓకే, సో -1 కామన్ తీస్తే x+2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ x+2 కామన్ ఉంది, ఇక్కడ x+2 ఉంది. ఈ ఓవరాల్గా ఈ x+2నే కామన్ తీసేస్తే x+2 ఇంటూ 3x - 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి, ఎందుకంటే మనము జీరోస్ కనుక్కుంటున్నాం కాబట్టి. సో దీనికి ఈక్వల్ టు 0 చేస్తే x+2 = 0 అవుతుంది, 3x - 1 = 0 అవుతుంది. సో x = -2, ఇక్కడ x = 1/3 అవుతుంది. ఎందుకు, 3x - 1 = 0, 3x = 0 + 1 అంటే 1, x = 1/3. ఓకే, ఇలా అవుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ చేసే పద్ధతి. ఓకే, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఓకే, స్లోగా వినండి. నేను కాన్సెప్ట్ చాలా స్లోగా, అంటే 1-2 సార్లు చెప్తాను, ఎందుకంటే కాన్సెప్ట్ వస్తే బేసికల్గా ఏమైనా చేయొచ్చు. మీకు ఈ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ వస్తాయి అని మీరు అనుకుంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మీకు బోర్ కొట్టచ్చు. సో లేదు పర్లేదు వింటామనుకుంటే మీరు హ్యాపీగా వినొచ్చు. ఓకే, ఫ్యాక్టరైజ్ చేయడం ముందుగా చెప్పాను. x² కోఎఫిషియంట్ అండ్ ఈ కాన్స్టెంట్ అన్ని మల్టిప్లై చేయండి ఫస్ట్. సో 3 × -2 చేస్తే -6 వచ్చింది. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఈ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకు ఈ x కోఎఫిషియంట్ రావాలి, అది నేను చెప్పాను. సో సరే రాయండి, -6కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం మనం. సో -1 × +6 అండ్ 1 × -6, 2 × -3, -2 × 3. ఇవన్నీ -1 × +6 -6 అవుతుంది, 1 × -6 -6 అవుతుంది, 2 × -3 -6 అవుతుంది, -2 × 3 -6 అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్సే. ఓకే, ఇవన్నీ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్సే. కానీ మనకు కావాల్సింది ఏంది, మనకు కావాల్సిన పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంది అంటే ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే మనము యాడ్ చేస్తామో ఆ రిజల్ట్ వచ్చేసి మనకు 5 రావాలి. ఓకే, -1 + 6 చేసామనుకోండి ఏమొస్తుంది, 5 వస్తుంది. ఓకే, 1 + -6 చేస్తే -5 వస్తుంది, మనకు అనవసరం. 2 + -3 చేస్తే -1 వస్తుంది, మళ్ళీ మనకు అనవసరం. -2 + 3 చేస్తే 1 వస్తుంది, మనకు అనవసరం. సో మనకు కావాల్సిన పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే -1 6. ఓకే, సో అందుకు ఈ 5xని మనము 6x - xగా రాసుకోవచ్చు. 3x² ప్లస్ ఈ 5xని మనము 6x - x అండ్ -2 ఇలా రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఈ 2 టర్మ్స్లో ఒకటి కామన్ తీయాలి, ఈ 2 టర్మ్స్లో మనకు వీలైనన్ని కామన్ తీయచ్చు అనమాట. ఓకే, సో ఈ 2 టర్మ్స్లో x కామన్ ఉంది, ఇక్కడ 3, ఈ 6లో కూడా 3 ఉంది. ఓకే, సో 3x అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, x మిగిలింది. ఓకే, ప్లస్ x ఆల్రెడీ మనం బయటికి తీసాం. ఇక్కడ ఈ 6లో ఇంకా 2 ఉంది, ఎందుకంటే 3 × 2 6 కదా. ఓకే, అందుకు ఇక్కడ -x -2 ఉంది. ఈ రెండు టర్మ్స్లో మైనస్ కామన్ ఉంది కాబట్టి -1 కామన్ తీస్తాము అండ్ x+2. ఓకే, అండ్ చూస్తే ఈ మొత్తంలో x+2 కామన్ ఉంది కాబట్టి
ఎక్స్ ప్లస్ టూనే కామన్ ఇద్దాం. ఎక్స్ ప్లస్ టూ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఎందుకు? మనం జీరోస్ కనుక్కోవాలంటే ముందు ఆ ఈక్వేషన్ని ఈక్వల్ టు 0 చేస్తాము, దాని తర్వాత కనుక్కుంటాం. సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంది? ఎక్స్ ఈక్వల్ టు -2, ఓకే, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1/3 అని ఇంతకుముందు అనుకున్నాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఈక్వల్ టు -2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1/3. ఇవి జీరోస్ కదా, -2 అండ్ 1/3. ఓకే, ఇప్పటి నుంచి అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అసలు మెయిన్ పాలినామియల్ రాసుకుందాం పక్క. 3x² + 5x - 2. ఓకే, ఇది అట్లా పక్కన రాసుకుందాం. ఇప్పుడు ఈ జీరోస్ రెండు ఉన్నాయి కదా, ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా అనుకోండి. అఫ్కోర్స్ పీక్యూ అనుకోవచ్చు, లేకుంటే ఎక్స్ వై అనుకోవచ్చు, మీరు ఏమన్నా అనుకోవచ్చు. కానీ ఆల్ఫా బీటా ఎందుకున్నామంటే అదొక నేమింగ్ కన్వెన్షన్ అంతే. టెక్స్ట్ బుక్లో అదే యూజ్ చేశారు, మనం కూడా అదే యూజ్ చేద్దాం. ఓకే, ఆల్ఫా బీటా అంటే ఒక గ్రీక్ లెటర్స్, మనకి ఎట్లయితే ఇంగ్లీష్లో ఏబిసిడి లాగానో గ్రీక్లో ఆల్ఫా బీటా గామా రో అని చెప్పి ఉంటాయి. సో ఆల్ఫా బీటా అనుకుందాం. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఏంటి? -2, బీటా ఏంటి? 1/3. అంటే మనం అనుకున్నాం అంతే, -2ని ఫస్ట్ జీరో, 1/3ని సెకండ్ జీరో అనుకుంటే, అండ్ ప్రతిసారి ఫస్ట్ జీరో సెకండ్ జీరో అనుకోకుండా ఆల్ఫా ఈజ్ -2, బీటా ఈజ్ 1/3 అని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటే -2 + 1/3. ఓకే, ఎల్సిఎం 3 అవుతుంది. -6 + 1 విచ్ ఈస్ -5/3. ఇది సమ్ ఆఫ్ జీరోస్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా, అంటే ఆల్ఫా ఇంటూ బీటా నా మీనింగ్. సో -2 × 1/3 ఏమొస్తుంది? -2/3 వస్తుంది. ఓకే, ఇది సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో మనము దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ -5/3లో మనకేం కనబడుతుంది? మైనస్ ఆఫ్ ఈ 5 అంటే ఎక్కడ ఉంది చెప్పండి. ఇది. ఈ 3 అంటే ఏం చెప్పండి? ఇది. ఓకే, అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² లాగా కనబడుతుంది. ఎందుకు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత? 5. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత? 3. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే -5/3 లాగా కనబడుతుంది. అండ్ -2/3 ఎలా ఉందంటే -2, ఈ పైన ఈక్వేషన్లో ఏంటి చెప్పండి? ఓకే, ఈ పైన ఈక్వేషన్ ఏం చెప్పండి? కాన్స్టెంట్ టర్మ్. ఓకే, సారీ, ఇక్కడ మైనస్ లేదు. సో -2 ఏంటి? కాన్స్టెంట్ టర్మ్. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై 3 అగైన్ యాజ్ యూజువల్ మనకేంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x². సో టు సమ్మరైజ్, ఓకే, షార్ట్ ఫామ్లో రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీనింగ్ సమ్ ఆఫ్ జీరోస్ ఎలా ఉన్నాయంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² లాగా కనబడుతుంది. అండ్ ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా. ఇది ఎలా ఉంది? కాన్స్టెంట్ డివైడెడ్ బై ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇలా కనబడుతుంది. ఇది జీరోస్కి అండ్ కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్. ఓకే, సో నెక్స్ట్ ఒక థియరిటికల్గా ఆర్ బేసిక్
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ అనుకొని చెప్పి మీకు చూపిస్తాను ప్రూఫ్ లాగా. సో ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామిల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో ఉంది అనుకుంటే, దీంతో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అని చెప్పండి ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ అని చెప్పండి బి, కాన్స్టెంట్ ఈ సి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ ఈ సి. ఓకే, సో ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి, ఓకే, ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఆల్ఫా బీటా కనుక జీరోస్ అనుకుంటే, ఓకే, మనం ఎలా రాయొచ్చు అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా, సారీ ఇది ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ బీటా, ఇది ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో దాని మీనింగ్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, ఇక్కడ కే అంటే ఏది కొత్తగా వచ్చింది అనుకోవచ్చు. కే అంటే జస్ట్ కాన్స్టెంట్. ఓకే, సో దీన్ని ఇంకొంచెం ఈ కేన్ లోపల తీసుకెళ్తే కేఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ ముందు కే వస్తుంది, ప్లస్ కే ఇంటూ ఆల్ఫా బీటా. నేను సింపుల్గా కేన్ లోపల తీసుకెళ్ళాను అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని, ఈ ఈక్వేషన్ని, ఓకే, కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ని, సారీ టర్మ్ని కంపేర్ చేస్తే కే ఈక్వల్ టు ఏలా కనపడుతుందా? ఓకే, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ని ఈ ఎక్స్ టర్మ్ని కంపేర్ చేస్తే ఏం కనపడుతుంది? సో మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బి. దీన్నే ఇంకోలా చెప్పాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై కేలా రాసుకోవచ్చు. ఓకే, వస్తా నాకు తెలుసు మీ డౌట్ ఏందో. సో కే ఇంటూ ఆల్ఫా బీటా విచ్ ఇస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు సి, దీన్నే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై కే, ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నది ఇటు పక్కకి వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకే, సో మనం ముందుగా ఇక్కడ కే ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా, సో ఇక్కడ కూడా కే ప్లస్లో ఏ పెట్టండి, ఇక్కడ కూడా కే ప్లస్లో ఏ పెట్టండి. సో మీకు లాస్ట్కు థియరిటికల్గా చూసుకున్నా కూడా సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి మైనస్ బి బై ఏ వచ్చిందా, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేది సి బై ఏ వచ్చిందా. సో థియరిటికల్గా ప్రూవ్డ్. మనం ఒక పాలినామిల్ తీసుకొని జీరోస్ కనుక్కొని అట్లా కూడా ప్రూవ్ చేసాం. ఓకే, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎందుకంటే నేను కాన్సెప్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామిల్. క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే డిగ్రీ 2 ఉండడం. డిగ్రీ 2 ఎందుకు ఉందంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటారు. ఓకే, దీనికి ఆల్ఫా బీటా అనేవి జీరోస్. ఓకే, సిన్స్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్, దిస్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి క్యాన్ బి రిటర్న్ యాజ్ కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జస్ట్ దీని లోపల మల్టిప్లై చేసి చూడండి ఏమవుతుంది. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా లాగా రాసుకోవచ్చు. అండ్ బయట ఉన్న కేని లోపలికి తీసుకెళ్తే కే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కే ఆల్ఫా బీటా. ఇదేంటిది ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు సింపుల్గా
ఎక్స్ స్క్వేర్ టర్మ్ని ఎక్స్ టర్మ్ని కాన్స్టెంట్ని కంపేర్ చేయండి అంతే, ఇంకేం చేయొద్దు, జస్ట్ చూడండి. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపేర్ చేస్తే మీకు ఏమొస్తుంది? కే ఈక్వల్ టు ఏ వస్తుంది. ఓకే, ఎక్స్ టర్మ్ని కంపేర్ చేసి చూస్తే ఏమవుతుంది? బి ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఇది కే, సారీ. ఓకే, విచ్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై కే. అండ్ కే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి వస్తుంది, విచ్ మీన్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై కే. ఇంకొకటి ఏంటంటే పాయింట్, కే ఈక్వల్ టు ఏ కాబట్టి ఇక్కడ కే ప్లస్లో ఏ పెడుతున్నా అండ్ ఇక్కడ కే ప్లస్లో ఏ పెడుతున్నా. సో ఫైనల్లీ టు రైట్ ది సమ్ ఆఫ్ zeros in terms of coefficients is minus b by a and the product is c by a. సో ఓకే, ఇక్కడ b ఏంటండి? b ఏంటి? ఇది b, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏ ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సిమిలర్లీ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, సి బై ఏ అని కనుక్కున్నాం. సి అంటే ఏంది ఇక్కడ? యాజ్ పర్ ద ఈక్వేషన్ సి అంటే కాన్స్టెంట్ టర్మ్, అగైన్ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీన్నే లాస్ట్ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, విచ్ మీన్స్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా విచ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు సి బై ఏ. అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది మెయిన్. నెక్స్ట్ ఉన్న ఎక్సర్సైజ్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ జీరో వచ్చేసి సి బై ఏ. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x plus 10 and verify the relationship between the zeros and coefficients. Okay, simple. P of x is equal to x square plus 7x plus 10 అనుకుంటే మనం ఫ్యాక్టర్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కాన్స్టెంట్ టర్మ్ని ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయండి. సో 1 into 10. ఓకే, ఈ 10కి ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. ఏంటి? 1 into 10, 2 into 5. ఓకే, ఇంకంతే ఫ్యాక్టర్స్ 10కి. ఓకే, సో మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ కావాలి? మనకి ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి 7 రావాలి. ఓకే, సో 1 plus 10 11 మనకు అవసరమా? వద్దు. 2 plus 5 7, ఎస్ మనకు కావాలి. ఎందుకు? ఈ 7 ఇక్కడ 7తో మ్యాచ్ అయింది కాబట్టి. సో P of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 7xని 5x ప్లస్ 2xగా రాసుకుంటున్నాం. ఓకే, అందుకు మనం 7 కావాలి మనకు. ఎందుకంటే 1ని 10ని యూజ్ చేసి మనం 7 తెప్పించలేం. ఓకే, సో 2ని 5ని యూజ్ చేస్తే 7 తెప్పించవచ్చు. అందుకు 5 and 2 are the factors for 10 which we need. ఓకే, 7xని 5x plus 2xగా రాసుకుంటాం. ఓకే, అండ్ ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది? x కామన్ ఉంది. అండ్ ఈ సెకండ్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది? 2 కామన్ ఉంది. ఓకే, సో x కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ బయటకు పోతే ఇంకా ఒక ఎక్సే మిగులుతుంది. ప్లస్ ఉన్న ఎక్సే ఇక్కడ బయటకు వస్తుంది, ఇంకా మిగిలింది 5 ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఎక్స్ ఏం కామన్ లేదు, బట్ 2 కామన్ ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 into 5 ఉంది. సో 2 కామన్ ఇస్తే
ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5 కామన్ తీయండి. ఎక్స్ ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, విచ్ మీన్స్ ఎక్స్ ప్లస్ సారీ మళ్ళీ కింద రాస్తాను. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ -5, ఎక్స్ ఈక్వల్ టు -2. సో ఒక 0 ఏంటి -5, ఒక 0 -2. ఆల్ఫా ఈజ్ -5, బీటా ఈజ్ -2. ఓకే, ఇవి జీరోస్ మనం కనుక్కునేసాం. జీరోస్ అనుకోవడమే కాదు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ అని చెప్పి అన్నారు. కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -5 ప్లస్ -2 ఎంత అవుతుంది? -7 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -7 అంటే ఇది -b/a లాగా ఉందా? ఎలా అని మీరు అడగచ్చు, చెప్తాను. సో -b/a అర్థం కాలేదు నాకు తెలుసు. సో మళ్ళీ స్లోగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మైనస్ ఆఫ్ b అంటే ఏంటి? 7 విచ్ ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ పైన రాస్తాను. ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ a ప్లస్లో 1 ఉంది, b ప్లస్లో 7 ఉంది, c ప్లస్లో 10 ఉంది. ఓకే, సో -b/a అంటే -7/1గా రాసుకోవచ్చు. ఎందుకంటే a ఈజ్ 1 కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ b ఈజ్ 7 విచ్ ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో -7 వచ్చిందా ఇక్కడ? ఓకే, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 zeros, -5 ఇంటూ -2 విచ్ ఇస్ 10. ఇది c/a లాగా ఉందా? అంటే కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ అంటే ఎంత మన దగ్గర? 10/1 విచ్ ఈస్ 10. సో దీన్ని బట్టి జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ కరెక్ట్గానే ఉందా? మనం అనుకున్నట్టే ఉందా? ఓకే, సో అదే ఈ క్వశ్చన్. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. దీనికి ఫ్యాక్టరైజేషన్ అవసరం లేదు. ఓకే, p of x is equal to x² - 3. ఓకే, దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈక్వల్ టు 0 చేయండి. x² - 3 ఈక్వల్ టు 0, x² ఈక్వల్ టు 3. ఓకే, x ఈక్వల్ టు ±√3. ఇది ఒక పద్ధతి చేయడము. రెండవది దీన్నే x² - √3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, లాస్ట్ 3 అలాగే మిగులుతుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి దీన్నే x + √3 అండ్ x - √3 ఈక్వల్ టు 0గా రాసుకుంటే మళ్ళీ అంతే సేమ్ x ఈక్వల్ టు √3 -√3. అంటే దాని మీనింగ్ అదే ±√3 వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఆల్ఫా అండ్ బీటా ఆర్ √3 అండ్ -√3 ఏంటి? జీరోస్. ఓకే, సో ఇప్పుడు జీరోస్ వచ్చాయి. మనకు కావాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా అంటే √3 ప్లస్ -√3 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా √3 ఇంటూ -√3. సో √2 క్యాన్సిల్ అవుతుంది, -3 మిగులుతుంది. ఇప్పుడు మనకు ఈ సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేసాయి మనకు. అవి కరెక్ట్గా ఉన్నది తెలుసుకుందాం. ఓకే, ఈ p of x ఒకసారి రాసుకుంటే p of x is equal to x² - 3 అన్నాడు. సో దీంట్లో -b/a కనుక్కుంటే అంటే మీనింగ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² కనుక్కుంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది? 0 ఉంది. -0/1 విచ్ ఈజ్ 0. ఇక్కడ 0 ఏంటి?
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 0 ఎందుకంటే అసలు ఈ ఈక్వేషన్లో ఎక్స్ టర్మే లేదు కాబట్టి నేను 0 తీసుకున్నా. సో -0/1 విచ్ ఇస్ 0. ఓకే, అండ్ c/a తీసుకుంటే c అంటే ఏంటి, కాన్స్టెంట్ -3 a అంటే ఏంటి, x² కోఎఫిషియంట్ విచ్ ఇస్ 1 అంటే -3. సో ఈ రెండు మ్యాచ్ అయ్యాయా. సో ఇదేమో ఆల్ఫా ప్లస్ బీటా, ఇదేమో ఆల్ఫా ఇంటూ బీటా. సో వచ్చాయా లాస్ట్కు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ పాలినామియల్స్, జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఇన్ పాలినామియల్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ వేర్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and -2 రెస్పెక్టివ్లీ అన్నాడు. సింపుల్. ప్రతిసారి మనము జీరోస్ కనుక్కొని ఆ జీరోస్కి సమ్ ప్రోడక్ట్ కనుక్కునే వాళ్ళము. ఈసారి డైరెక్ట్గా సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2. డైరెక్ట్గా ఇలాగే చేశారు. ఓకే, సో సింపుల్, మనకు తెలుసు ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a విచ్ ఈజ్ -3. ఓకే, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా విచ్ ఈజ్ c/a అంటే 2. ఓకే, సో ఇప్పుడు -b/a ఈక్వల్ టు -3. అఫ్కోర్స్ ఈ పక్క మైనస్ క్యాన్సిల్ చేస్తే b/a ఈక్వల్ టు 3 లాగా చూసుకోవచ్చు, c/a ఈక్వల్ టు 2 లాగా కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్ చూసినట్లయితే సో మనకు b/a వాల్యూ 3 అయింది, c/a వాల్యూ 2 అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అజ్యూమ్ a ఈక్వల్ టు 1. a ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే, అప్పుడు b ఏమవుతుంది, b/a ఈక్వల్ టు 3, b/1 ఈక్వల్ టు 3 విచ్ మీన్స్ b ఈక్వల్ టు 3. ఓకే, అలాగే సిమిలర్గా c2 అవుతుంది. సో ax² ప్లస్ bx ప్లస్ cని ఫామ్ చేయాలంటే a ప్లస్లో 1 x², b ప్లస్లో 3 x అండ్ c ప్లస్లో 2 విచ్ మీన్స్ x² ప్లస్ 3x ప్లస్ 2. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్. ఈసారి జీరోస్ ఇచ్చారు, ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -1/3. సో ఈసారి జీరోస్ ఇచ్చారు, మనము పాలినామియల్ కనుక్కుందాం. నేను ఫస్ట్ చెప్పాను, ఓకే, ax² ప్లస్ bx ప్లస్ cని ఎలా రాసుకోవచ్చు అంటే k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఫైనల్గా మొత్తం చేస్తే ఏమవుతుంది, k ఇంటూ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇది కదా లాస్ట్కి వచ్చే ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఆల్ఫా అంటే 2, బీటా అంటే -1/3. సో చేస్తే ఏమవుతుంది, k ఇంటూ x² మైనస్ x ఇంటూ 2 ప్లస్ -1/3 ప్లస్ 2 ఇంటూ -1/3. ఓకే, సో 2 ప్లస్ -1/3 ఏమవుతుంది తెలుసా, పక్కన రాసుకుందాం. 2 -1/3, 6 -1/3 విచ్ ఈస్ 5/3. ఓకే, సో -5/3 ఇంటూ x -2/3. ఎందుకు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ 1/3 2/3. ఓకే, సో ఇది ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. ఓకే, ముందనుకున్నట్టు ఈ k ఏంటి, ఇది ఒక కాన్స్టెంట్. సో ఈ k ప్లస్లో 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, 1000 పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ సింపుల్గా ఉండడం కోసం ఇక్కడ ఎలాగో డినామినేటర్లో 3 ఉంది. ఓకే, అదే మనము ఈ k ప్లస్లో కనుక సపోజ్ 3 పెట్టామనుకో ఏమవుతుంది,
వన్స్ యూ మల్టిప్లై దిస్ కే విత్ ద పాలినామియల్, ఈ 3 ఈ డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు హెల్ప్ అవుతుంది కదా. సో అందుకు లెట్స్ టేక్ కే ఈక్వల్ టు 3 అనుకుంటే 3ని 5/3 ఇంటూ ఎక్స్ మైనస్ 2/3 దీని లోపలికి వెళ్ళి మల్టిప్లై చేయండి. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x² మైనస్ 3 ఇంటూ 5/3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2/3. ఓకే, నేను సింపుల్గా ఈ మొత్తం పాలినామియల్ని 3తో మల్టిప్లై చేశాను. ఓకే, ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్. సో 3x² మైనస్ 5x మైనస్ 2 ఇది పాలినామియల్. ఇది పాలినామియల్ వెన్ ఆల్ఫా ఈజ్ 2 అండ్ బీటా ఈజ్ -1/3. ఓకే, ఇది కనుక్కునే పద్ధతి. నెక్స్ట్ ఓకే, మనము ముందు స్లైడ్స్లో we found the relationship between zeros and coefficients of the polynomial for a quadratic polynomial. అంటే ఏంటి, టూ జీరోస్ ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా విల్ బి -b/a అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అని చెప్పి కనుక్కున్నాం. కానీ క్యూబిక్ పాలినామియల్ కూడా ఉంటుంది కదా అలాగే రిలేషన్ ఏదో ఒకటి. సో అదే మనం కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, సో టు స్టార్ట్ విత్ క్యూబిక్ పాలినామియల్, ఫస్ట్ క్యూబిక్ పాలినామియల్ ఒక డెఫినేషన్ అనుకుందాం. ఓకే, p of x is equal to ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇది ఒక క్యూబిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్ అనుకుంటే, దీనికి కూడా జీరోస్ ఉంటాయి కదా, ఆల్ఫా బీటా గామా. ఈసారి 3 ఎందుకు రాశానంటే, ముందు ఎక్సర్సైజ్లో చూసాం మనం డిగ్రీ 3 ఉంటే దానికి మ్యాక్సిమం 3 జీరోస్ ఉండొచ్చు అని చెప్పి. సో అందుకు క్యూబిక్ పాలినామియల్కి ఇట్ కెన్ హ్యావ్ అప్ టు 3 జీరోస్. ఓకే, సో ఇదే ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు, k ఇంటూ ఓకే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా, ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, ఫైనలీ కే ఉన్నా లేకపోతే పెద్ద ఫరక్ పడదు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామాని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే, x³ మైనస్ x² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా, ఇలా వస్తుంది. ఏది, మీరు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే అంటే x ఇంటూ x ఇంటూ x x³ x ఇంటూ మైనస్ బీటా x ఇలా మొత్తం మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. కానీ ఇది అంతా దేనికి ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dకి ఈక్వల్. ఓకే, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dకి. ఓకే, సో ఈ రెండింటిని కంపేర్ చేద్దాము. సో కంపేర్ చేయాలంటే ఇక్కడ x³ ఉంది, ఇక్కడ ax³ ఉంది. సో బెటర్ దీన్ని అంతటినీ ఏతో మల్టిప్లై చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ax³ మైనస్ ax² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ax ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ a ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఓకే, అట్లా అనుకోవచ్చా? సో ఇప్పుడు జస్ట్ కంపేర్ చేయండి, x³ టర్మ్స్ కంపేర్ చేయండి, x² టర్మ్స్ కంపేర్ చేయండి, cx అండ్ ax ఇంటూ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా గామా కంపేర్ చేయండి. సో ఇలా కంపేర్ చేస్తే ఏమొస్తుందంటే లాస్ట్కు, ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా గామా ఆల్ఫా గామా ఈక్వల్ టు c/a
ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ, ఇది ఫైనల్గా వచ్చేది. ఓకే, సో ఇది నథింగ్ బట్, ఇంకోసారి రాస్తాను. ఓకే, ఒక శాంపుల్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి లాగా ఉంది అనుకుంటే, దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి 3 zeros అనుకుంటే, ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ అవుతుంది. అంటే దాని మీనింగ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, అంతే కదా. బి అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, ఇది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, సమ్ ఆఫ్ జీరోస్. ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a టైమ్. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. అంటే సింపుల్, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ప్లస్ అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఇంకా క్లారిటీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో లాస్ట్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో ఫ్యాక్టరైజేషన్ని లిటరల్గా ఐ విల్ టేక్ సమ్ 20-30 ఎగ్జాంపుల్స్. ఓకే, అర్థమయ్యేలాగా స్లోగా చెప్తాను ఫ్యాక్టరైజేషన్ని. సో అది కూడా సేమ్ కాన్సెప్ట్ వీడియోనే, సో దాన్ని కూడా చూడండి. ఆ వీడియో అయితే మాత్రము ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మాకు వచ్చు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మీకు బోర్ కొట్టచ్చు. సో ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుందాము, మాకు కొంచెం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే ఫ్యాక్టరైజేషన్లో మీరు చేయగలుగుతారు, అది గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ.